సహజ సిద్ధమైన హద్దులతో డివిజన్ల పునర్విభజన జరగనుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసి 1-2 రోజుల్లో ముసాయిదా నోటిఫికేషన్ ఇస్తామని కమిషనర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. విలీన ప్రాంతాలన్నింటినీ కలిపితే ప్రస్తుత జీహెచ్ఎంసీలో 1.3 కోట్ల జనాభా ఉంది. విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. పాత జీహెచ్ఎంసీ విలీనమైన స్థానిక సంస్థలోని వార్డులన్నింటినీ ఎక్కడికక్కడ జనాభా ప్రాతిపదికన విభజించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి డివిజన్ కు 46,000 నుంచి 50,000 జనాభా ఉండేట్టు హద్దులను నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చి డివిజన్ల హద్దులు ఇతరత్ర అంశాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించేందుకు వారం గడువు ఇవ్వనున్నట్లు కమిషనర్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించి తుది నోటిఫికేషన్ ఇస్తామన్నారు. స్థాయి సంఘం సమావేశం లేదా ప్రత్యేక సర్వసభ సమావేశం నిర్వహించి అందులో తుది నోటిఫికేషన్ పై చర్చ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అందులో పాలక మండలి సభ్యులు తెలిపే అభిప్రాయాన్ని నమోదు చేసుకుని తుది నోటిఫికేషన్ తో పాటు సర్కారుకు పంపిస్తామని వివరించారు. అనంతరం ప్రభుత్వం కొత్త డివిజన్లతో గెజెట్ నోటిఫికేషన్ ఇస్తుందని అధికారులు వెల్లడించారు. గ్రేటర్ పాలక మండలి శివారు ప్రాంతాల విలీనం లేదా డివిజన్ల హద్దులను వ్యతిరేకించినా, మద్దతు తెలిపినా వాటిపై రాష్ట్ర ప్రభుత్వానికే తుది నిర్ణయం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. పాలక మండలి వ్యతిరేకించినప్పటికీ వాటిని తోసిపుచ్చి డివిజన్ల హద్దులతో కూడిన తుది నోటిఫికేషన్ ను సర్కారు ఆమోదించవచ్చు. 2 వారాల్లో పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.